హాయ్ మ్యూజిక్ వాసు గారు. హాయ్ వెంకట్. ఎలా ఉన్నారు బ్రదర్? సూపర్ అండ్ రాక్ సాలిడ్. శుభం. చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్లో అఫర్మేషన్ పనిచేస్తుంది అని కొంతమంది అంటారు, కొంతమంది పనిచేయదు అని అంటుంటారు. ఎందుకంటే అఫర్మేషన్ ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తుంటారు. నిజంగా ఇది వర్కౌట్ అవుతుందా? దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటి అండ్ మీరు చెప్పేది ఏ విధంగా చెప్తారో, మీ స్టైల్ ఏంటి అసలు? బేసిక్గా ఈ ప్రపంచంలో ఏదైనా ఒక అద్భుతమైన ఒక మనిషిని ఇమీడియట్గా మైండ్ మారాలి, ఇమీడియట్గా మీకు ఫలితాలు రావాలి, ఇమీడియట్గా ఏదైనా ఒక బ్రహ్మాస్త్రం ఏదైనా ఉందంటే అఫర్మేషన్స్ అనమాట. ఓకే. దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ బ్రదర్, మనం ఏదైనా ఒక వ్రతం చేస్తున్నప్పుడు ఏదైనా ఒక టెంపుల్కి వెళ్ళి ఒక మంత్రాలు చదువుతూ ఉంటారు. దీర్ఘాయుష్మాన్ భవ అంటే డిఫరెంట్ మంత్రాలు. అందులో ఏ బీజాక్షరాలు ఏముంటాయి? అవన్నీ అఫర్మేషనే. అది అఫర్మేషన్. ఇప్పుడు మనకి ప్రేయర్ చేస్తుంటారు, జీసస్ ప్రేయర్, అది కూడా ఒక అఫర్మేషనే. ఓకే. ఇప్పుడు నువ్వు ప్రేయర్ చేసుకుంటావు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు దేవుడికి దండం పెట్టుకుంటున్నావు, అరే నేను ఆ టెంపుల్కి వెళ్తే నాకు అన్నీ జరుగుతున్నాయి, లేదా ఆ ఒక్క చర్చ్కి వెళ్తే అన్నీ జరుగుతున్నాయి అనుకొని నువ్వేం చేస్తావు? నీ మైండ్ కామ్గా ఉండేటప్పుడు నువ్వు ఆ ప్రేయర్ నువ్వు అది కోరుకుంటావు, శరణాగతి ఏదో పూజ చేసుకొని కోరుకుంటావు. అది నీ సబ్ కాన్షియస్ మైండ్లో ఇంజెక్ట్ అయ్యి యూనివర్స్ డోర్స్ ఓపెన్ అవుతాయి అన్నమాట. ఓకే. అంటే అఫర్మేషన్ అంటే ఏంటంటే, నువ్వు ఏదైతే రిపీటెడ్గా నీ మౌత్తో వర్డ్స్, అంటే ఈ వర్డ్స్ క్రియేట్ యువర్ వరల్డ్. అంటే నువ్వు ఏదైతే పదాలు పలుకుతున్నావో అదే నీకు రియాలిటీని తీసుకొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద చాలా రీసెర్చ్ జరిగింది. అప్పట్లో ఒక స్టోరీ ఉందన్నమాట. ఒక డాక్టర్ ఉండేవాడు, ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఎవ్రీ డే అండ్ ఎవ్రీవేర్ ఐఎమ్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్. ఓకే. అది ఒక్కడే చెప్పేవాడు ఆయన. అది మిగతా వాళ్ళందరూ రాసుకునేవారు, దాని గురించి పదే చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ వీడియో చూసిన ఎవరైనా సరే ఒకవేళ అనారోగ్యంగా ఉన్నా, లేదంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నా, ఈ పదాన్ని వాళ్ళు తలుచుకోవచ్చు. ఎవ్రీ డే అండ్ ఎవ్రీవేర్ ఐఎమ్ గెటింగ్ అండ్ బెటర్ అండ్ బెటర్. తెలుగులో చెప్పాలంటే ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి గంట ఇలా కూడా చెప్పచ్చు. నేను అభివృద్ధి చెందుతున్నాను, దినదిన అభివృద్ధి చెందుతున్నాను అన్ని రకాలుగా. ఓకే. నేను అభివృద్ధి చెందుతున్నాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రదర్, ఎవ్రీడే నాకు పిచ్చి వస్తుంది అనుకున్నావు అనుకో బ్రదర్, ఖచ్చితంగా నీకు పిచ్చి వస్తుంది రాదా? వచ్చేస్తుంది. అలాగే ఎవ్రీడే నేను అభివృద్ధి చెందుతున్నాను అనుకుంటున్నావు బ్రదర్, అనుకో బ్రదర్. నేను ఒక గ్రేట్ యాంకర్ని, నేను ఒక గ్రేట్ సింగర్ని, గ్రేట్ మ్యూజిషియన్ని, లేదా గ్రేట్ డాన్సర్ని, గ్రేట్ బిజినెస్ మ్యాన్ అని ఎప్పుడైతే ప్రతి నిమిషం అదే మైండ్లో ఎవ్రీడే అనుకుంటావో ఖచ్చితంగా నువ్వు అటువంటి పర్సనాలిటీగా మారిపోతావు. అంటే కొంతమంది ఏమంటారంటే, నువ్వు పదే అదే అనుకుంటున్నావు, నువ్వు కాకపోయినా అనుకుంటున్నావు అంటే నేను పిచ్చేమో అనే రకంగా కొంతమంది మాట్లాడతారు. అదేమంటున్నా అంటే బయటకు అనద్దు నువ్వు. ఓకే. ఇక్కడ ఎవరూ లేనటప్పుడు అంటే దీనికి ఒక టెక్నిక్ ఉంది మళ్ళీ. అంటే ఎక్కువగా హైయెస్ట్గా మనకి రిజల్ట్ వచ్చేది అంటే మిర్రర్ టెక్నిక్ అని ఒకటి ఉంటుంది. ఓకే. చాలామంది టాప్ టోనీ రాబిన్స్, లేదంటే టాప్ మోస్ట్ బ్రెయిన్ ట్రసీ, లెస్ బ్రౌన్, వీళ్ళందరూ కూడా ఈ స్వామి వివేకానంద మన తెలుగులో వీళ్ళందరూ కూడా మిర్రర్ టెక్నిక్ ఇంత ఫాలో అయ్యేవారు. అంటే అద్దంలోకి వెళ్ళి చెప్పుకునేవారు అనమాట, నేను ధనవంతుణ్ణి, నేను ఆరోగ్యవంతుణ్ణి, నేను ఐశ్వర్యవంతుని, ఐఎమ్ ద గ్రేటెస్ట్ లక్కీయెస్ట్ ఫెలో, నేను ఏదనుకుంటే అది జరుగుతుంది, నాకు డబ్బు అనేది సులభంగా, వేగంగా, ఆనందంగా వస్తుంది, నేను ఈ అప్పుల నుంచి ఈజీగా బయటకు వచ్చేసాను, నేను ఎవరికైతే ఇవ్వాలో అందరికీ ఇచ్చేసాను, స్టూడెంట్స్కి అయితే నేను ఐఏఎస్ సీట్ కొట్టాను, ర్యాంక్ కొట్టాను, నేను ఐపీఎస్ ర్యాంక్ కొట్టాను, అలాగే నేను అంటే ఈ ఇయర్లో ఒక 1 కోటి రూపాయలు నేను సంపాదించాను సులభంగా, వేగంగా, ఆనందంగా, అలాగే నా బిజినెస్ దినదినాన అభివృద్ధి చెందుతుంది, నేను ఎవరికైతే ఇవ్వాల్సింది ఉందో వాళ్ళకి ప్రతి రూపాయి పువ్వుల్లో పెట్టి ఇచ్చేసాను, ఓకే, నేను చాలా ఆరోగ్యవంతుని, నేను చాలా ఐశ్వర్యవంతుని, నేను ఏది అనుకుంటే అది జరుగుతుంది, పాజిటివ్ థింగ్. ఎస్, యూనివర్స్ అంతా నాకు సపోర్ట్ చేస్తుంది, పబ్లిక్ అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు, అందరికీ కృతజ్ఞతలు. సో ఇలా ఎప్పుడైతే కొన్ని పదాలు, ఈ పాజిటివ్ పదాలు ఎప్పుడైతే ఒక 90 డేస్, లేదంటే ఒక 30 డేస్, ఒక 21 డేస్ రిపీటెడ్గా నువ్వు అనుకుంటావో ఖచ్చితంగా అది నీకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే. ఎందుకంటే నువ్వు ఏదైతే పలుకుతుంటావో అది నీ మైండ్, నీ బాడీ, నీ మైండ్ న్యూరాన్స్లోకి వెళ్ళిపోద్ది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ప్రొఫెషనల్గా ఉండాలి అంటే కొంతమంది వ్యక్తులు చూడండి, వాళ్ళ బిహేవియర్ ఒకలా ఉంటుంది, అన్ప్రొఫెషనల్గా ఉంటుంది, కొంతమంది ప్రొఫెషనల్గా ఉంటుంది. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సైన్స్ ఏం చెప్తుందంటే, దీన్ని న్యూరో సైన్స్లో కూడా అంటారు, నువ్వు ఒకవేళ ఆ వ్యక్తిగా మారాలనుకో, ఆ వ్యక్తిగా మారాలంటే నువ్వు పదే ఆ వ్యక్తి ఏ నమ్మకాలు ఉన్నాయి ఆ వ్యక్తికి, అలాగే ఏ స్ట్రాటజీస్ ఫాలో అవుతున్నాడు, అలాగే ఏ బిహేవియర్తో ఉన్నాడు, దాన్ని ప్రాక్టీస్ చేసినట్టయితే ఈ విధమైన పదాలతో నీకు ఏ వ్యక్తిలా ఉండాలనుకుంటున్నావో, నేను ఆ వ్యక్తిలా ఉన్నాను అనుకుని నువ్వు ఆ వ్యక్తిలా మారిపోతావు. దీన్ని మోడలింగ్ అంటారు. సైన్స్ ఇది, ప్రాక్టికల్ సైన్స్ ఇది. ఇంటర్నేషనల్గా న్యూరో సైంటిస్టులు దీని మీద రీసెర్చ్ చేశారు. నువ్వు ఒక సింగర్గా అవ్వాలనుకుంటున్నావు, గ్రేటెస్ట్ యాంకర్గా అవ్వాలనుకుంటున్నావు అనుకో,
దీని గురించి ఒక స్టోరీ ఉంది, చెప్పమంటే చెప్తా. ప్లీజ్. ఇంటర్నేషనల్గా టోనీ రాబిన్స్ అని ఒక ఆయన ఉంటారు. ఆయన ఒక మీటింగ్ పెడితే ఇదే లా ఆఫ్ అట్రాక్షన్ మీద, మీరు నమ్ముతారా, కొన్ని లక్షల మంది వస్తారు, స్టేడియం ఫుల్ అయిపోద్ది, మీరు యూట్యూబ్లో కొట్టచ్చు, ఆయన అసలు జనాలు వచ్చేస్తారు. ఆయనకి అమెరికన్ ఆర్మీ ఒక ఛాలెంజ్ ఇసిరింది. ఆయన ఒక మోటివేషనల్ స్పీకర్, లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్స్పర్ట్. మా ఆర్మీకి గ్రేటెస్ట్ షూటర్స్ మీరు తయారు చేయాలంటారు. అసలు ఆయనకి షూటర్స్కి ఏమైనా సంబంధం ఉందా? మోటివేషన్ అంటే ఆయన ట్రైనింగ్ ఇస్తారు, కానీ షూటర్కి ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తారు? అందులో మిగతా వాళ్ళందరినీ షూటర్గా తయారు చేయమన్నారు దానికి. ఓకే. ఆయన గ్రేట్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, న్యూరో సైన్స్ గురించి కూడా చెప్తాడు. అంటే ఒక వ్యక్తిలో ఉన్న క్వాలిటీస్ ఇంకో వ్యక్తి కూడా ప్రయత్నిస్తే ఆ విధంగా తయారొచ్చావు అనేది సైన్స్. ఇది లా ఆఫ్ అట్రాక్షన్ ఎన్ఎల్పి సైన్స్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలా అనుకో, ఇప్పుడు మీరు గ్రేటెస్ట్ ఫైటర్ బ్రదర్, గ్రేటెస్ట్ మ్యూజిషియన్, కొన్ని రోజులు మీరు ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నారో మీలాగా మీ నమ్మకాలు, మీ యొక్క స్ట్రాటజీస్, మీ యొక్క బిహేవియర్ ఏ విధంగా మేము ప్రాక్టీస్ చేస్తే మేము ఇలా మేము తయారైపోతాం, డూప్లికేట్ అవ్వచ్చు. ఓకే. సైన్స్ అదే చెప్తుంది. అయితే అప్పుడు ఆయన ఏం చేశాడు, మీ గ్రేటెస్ట్ షూటర్స్ అందరినీ పిలిపించాడు. ఒక 10,000 మందిలో ఒక 100 మందో, మిగతా వాళ్ళని అలా తయారు చేయాలి కదా. ఆ 100 మంది నమ్మకాలు ఏమున్నాయి, ఆ 100 మందికి ఏ విధమైన నమ్మకాలు ఉన్నాయి, ఒక 20 to 25 నమ్మకాలు తీసుకున్నాడు. అంటే వాళ్ళు ఏం నమ్ముతున్నారు, ప్రతి నిమిషం నేను గ్రేటెస్ట్ షూటర్ని, నేను ఏదైనా చేయగలను, నేను ఏదైనా క్రియేట్ చేయగలను, ఈ ప్రపంచంలో అద్భుతమైన షూటర్, కొన్ని నమ్మకాలు వాళ్ళకు ఉన్నాయి. అంటే కౌన్సిలింగ్ ద్వారా తెలుసుకుని ఆ నమ్మకాలు తీసుకున్నాడు. అలాగే వాళ్ళు ఏ స్ట్రాటజీస్ ఫాలో అవుతారు, మార్నింగ్ ఎన్ని గంటలు లెగిస్తారు, ఆ స్ట్రాటజీస్ ఏంటి అవి తీసుకున్నాడు. అలాగే వాళ్ళ బిహేవియర్ ఏంటి, వాళ్ళ యాక్షన్ ఏంటి, ప్రొఫెషనల్గా ఎలా కూర్చుంటారు, ఎలా నించుంటారు, బిహేవియర్ తీసుకున్నారు, బిహేవియర్ యాక్షన్ తీసుకున్నారు, స్ట్రాటజీస్ తీసుకున్నారు, అండ్ నమ్మకాలు తీసుకున్నారు. ఈ మూడింటిని కలిపి వేరే వాళ్ళ చేత మిగతా వాళ్ళ చేత ప్రాక్టీస్ చేయించారు. ఓకే. మీరు నమ్ముతారా, 75% రిజల్ట్ సక్సెస్ వచ్చింది. ఇంటర్నేషనల్గా ఇది వర్కౌట్ అయ్యింది ఇది. ఓకే. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే, నువ్వు ధనవంతుడు అయితే ధనవంతుడు ఏ నమ్మకాలు ఉన్నాయి, ధనవంతుడికి సక్సెస్ఫుల్ ఫెలోకి ఏ నమ్మకాలు ఉన్నాయి, ఆ నమ్మకాలు, ఆ స్ట్రాటజీస్, ఆ బిహేవియర్ నువ్వు పాటిస్తే నువ్వు డూప్లికేట్ అయిపోతావు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక తాగుబోతు తిరిగో బ్రదర్, ఇది మన సనాతన ధర్మమే. 6 నెలలు వాడుతూ తీరుతూ 6 నీడు అయిపోతారు అంటారు కదా. ఆటోమేటిక్గా నీకు తాగుబోతు అలవాట్లు వస్తాయి రావా, వచ్చేస్తుంది. అలాగే ఒక సక్సెస్ఫుల్ ఫెలోతో ఉంటే, డబ్బు సంపాదించి వాడుతుంటావు, వాడు ఎప్పుడు ఏం ఆలోచిస్తారు కంటిన్యూస్గా, డబ్బు సంపాదించాలి, సక్సెస్ అవ్వాలి, గ్రోత్ పెరగాలి, ఈ థింగ్స్ ఎక్కువ. లవర్ బాయ్స్ ఏం ఆలోచిస్తారు, ఎలా ఫ్లర్ట్ చేయాలి, ఏ పబ్కి వెళ్ళాలి, నైట్ అయితే ఏ వైన్ తీసుకోవాలి, ఇదే కదా ఆలోచిస్తారు. ఓ బిజినెస్ మ్యాగ్నెట్ ఏం ఆలోచిస్తాడు, రేపు ఏం చేయాలి, ఎంప్లాయీస్కి ఏం చేయాలి, వాళ్ళతో ఏం మాట్లాడాలి, ఫండ్ ఎక్కడి నుంచి రేజ్ చేయాలి, ఏ ఇన్వెస్టర్ని పట్టుకోవాలి, ఎలా అప్డేట్ అవ్వాలి, బ్రాండ్ని ఏ విధంగా మార్కెట్ తీసుకెళ్ళాలి, ఇదే కదా. అంటే ఇక్కడ మనిషిని నిర్దేశించేది ఏంటి, అందరూ మనుషులే, వే ఆఫ్ థాటే కదా. ఈ థాట్ చెప్పేదే లా ఆఫ్ అట్రాక్షన్, ఈ థాట్ ప్రాసెస్ మార్చేది అఫర్మేషన్స్. ఓకే. సో ఇది కాన్సెప్ట్ అఫర్మేషన్స్. డన్. సూపర్ గ్రేట్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజంగా ఎంతోమంది ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మీ నుంచి ఒక మంచి సపోర్ట్ వెళ్తుందంటే సీరియస్గా నేను కూడా చాలా హ్యాపీ. సో చూసారు కదండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ కుదిరితే ఎవరికైనా సరే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండి లా ఆఫ్ అట్రాక్షన్ త్రూ మంచి లైఫ్ని మంచి వేలో తీసుకెళ్ళాలి అనుకున్న సాధించాలనుకుంటే మాత్రం కింద కనిపించే నెంబర్కి కాల్ చేసి మీరు వాసు గారు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ ఏమున్నా సరే అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.